శ్రీలంకలోని వెడ్డాస్ అనే ట్రైబల్ గ్రూప్ వార్తల్లో ఉన్నారు. వీళ్ళు ట్రెడిషనల్గా ఫారెస్ట్ డ్వెల్లర్స్, అడవిల్లోనే ఉంటారు, అక్కడే హంటింగ్ చేస్తుంటారు. వీళ్ళ జీవితం కూడా చాలా ప్రిమిటివ్గా ఉంటుందన్నమాట. రీసెంట్గా భారతదేశానికి చెందిన CCMB మన హైదరాబాద్లోనే ఉంటుంది, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, దాంతోపాటు శ్రీలంక కొలంబో యూనివర్సిటీ, వీళ్ళందరూ రీసెర్చర్స్ చాలామంది కలిసి ఒక రీసెర్చ్ చేశారు. ఆ రీసెర్చ్ పేపర్ని మైటోకాండ్రియన్ అనే ఒక జర్నల్లో పబ్లిష్ చేశారనమాట. వెడ్డా ట్రైబ్స్కి భారత్ జెనెటిక్ లింకేజ్ ఉంది, ఇండియాతో జెనెటికల్గా వాళ్ళకి ఉంది. ఈ లింక్ అనేది, జెనెటికల్ లింక్ అనేది 1000 సంవత్సరాల నుంచి వాళ్ళు క్యారీ చేస్తున్నారంట. వాళ్ళ భాష కొంత మారినా, వాళ్ళ ఆచారాలు కొంత మారినా, జెనెటికల్గా జన్యుపరంగా భారతదేశంతో వాళ్ళకి సంబంధాలు ఉన్నాయంట. దీన్ని ఈ సైంటిస్టులు రీసెర్చ్ చేసి తెలుసుకున్నారనమాట. వెడ్డా ట్రైబ్స్ యొక్క DNA అనాలిసిస్లో మొత్తం ఈ విశ్లేషణ తేలిందంట. వాళ్ళు అనాది కాలంగా సిన్హలీస్ అంటే వాళ్ళ సొంత భాష వదిలేసి సిన్హలీస్ మాట్లాడతారంట. కానీ వాళ్ళ జీవన విధానం మాత్రం శ్రీలంకలో అడవిల్లో జీవనం కొనసాగిస్తూ హంటింగ్ మీద బతుకుతారంటే ఎక్కువ. వీళ్ళు ఎక్కువగా శ్రీలంకలో గుహల్లో, అడవిల్లో లేదా చాలా క్లోజ్డ్ అండ్ వాళ్ళ కమ్యూనిటీ మొత్తం ఒకటే చోట ఉంటుందంట. అసలు కొంచెం కూడా స్ప్రెడ్ అవ్వదు అనమాట. సాధారణమైన జన స్రవంతితో కూడా ఈ వెడ్డా ట్రైబ్స్ కలవరు అంట. 6th century BC నుంచి ఈ వెడ్డా ట్రైబ్స్ శ్రీలంకలో ఉన్నారని వినికిడి అనమాట. సౌత్ ఇండియా, సౌత్ ఈస్ట్ ఏషియన్ దేశాలతో వీళ్ళకి ఎథ్నిక్ కనెక్టివిటీ ఉందని కూడా చాలామంది భావిస్తుంటారు. శ్రీలంకలో ఇండిజినస్గా ఎప్పటి నుంచో సెటిల్ అయిన పాపులేషన్గా వెడ్డాస్ని అనుకుంటారు ఈ వెడ్డా ట్రైబ్స్. అసలు ఈ వెడ్డా అనే పదం తమిళ్లోని వెదాన్, VEDAN పదంలోంచి వచ్చిందని, లేదా సాంస్క్రిట్లోని వ్యాధ అనే పదంలోంచి వచ్చిందని అంటుంటారు. రెండింటికి మీనింగ్ ఒకటే, హంటర్ అనమాట. బేసికల్గా వెడ్డాస్ హంటర్స్ అండ్ గ్యాదరర్స్. ఈ వెడ్డా ట్రైబల్ గ్రూప్కి ఇండియాలోని అనేక ట్రైబల్ గ్రూప్స్తో కూడా జెనెటికల్ లింక్ ఉందని చెప్పి అంటుంటారు. సంతాల్ జువాంగ్ ఒరిస్సాకు సంబంధించిన ట్రైబల్ గ్రూప్స్తో, యురులా, పనియా, పెల్లార్ ఈ 3 ట్రైబల్ గ్రూప్స్ జనరల్గా కర్ణాటక, తమిళనాడు, కేరళలో ఉంటారనమాట. వీళ్ళకి కూడా వెడ్డా ట్రైబ్స్తో జెనెటికల్ లింక్ ఉందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు.